ఈరోజు మనం అహోబిలం టెంపుల్కి వచ్చాం. సో ఇక్కడ 5 టెంపుల్స్ ఉంటాయంట. 5 టెంపుల్స్ ని కవర్ చేయాలి అండ్ ఉగ్రస్తంభాన్ని మాత్రం కవర్ చేయాలి. సో వీడియోని ఫుల్ గా చూడండి, మీకు నచ్చుతుంది అండ్ మీరు కొత్త కొత్త విషయాలు కూడా తెలుసుకుంటారు. లెట్స్ గో. ఎగువ అహోబిలం. ఎగువ అంటే పెద్ద. దీన్ని ఎగువ అహోబిలం అంటారు లేదా పెద్ద అహోబిలం అంటారంట. హాయ్, బాగున్నారా అందరూ? హలో. వాటర్ ఏవి పైన దొరకవట. సో కింద ఏమైనా బాటిల్ కొనుక్కొని పైకి తీసుకెళ్ళిపోండి. 5 hours 5 temples 5 kilometers అంట. సో చూడాలి మేము 5 hours లో కంప్లీట్ చేస్తామా లేదా అనేది. ఇప్పుడు స్టార్ట్ అయ్యాం కదా, టైం వచ్చేసి ఎంత కరెక్ట్గా 6:45 అయింది. మరి ఎంత వస్తుందో చూడాలి. మధ్యాహ్నం అయిపోద్ది అన్నారు, మరి చూడాలి. మనమా ఎగువ అహోబిలం అన్నాం. హలో సార్. లలిత హిరణ్యకశిపో తను గంగా హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ్ రామ్ హరే హరే. ఇక్కడ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లోనే ఏంటంటే మహాశివుడు తపస్సు చేస్తూ ఉంటే ఆయన కోరిక మేరకు నరసింహస్వామి అక్కడికి అవతరిస్తారంట. సో అక్కడ ఒక శివలింగం ఉంది. శివలింగం ఆపోజిట్ లో నరసింహస్వామి విగ్రహం ఉంది. శివుడు కాదురా, నరసింహస్వామిరా. మెల్లిమెల్లిగా లైట్ చెమటలు పడుతున్నాయి. ప్లాస్టిక్ సంచులకు వద్దు, వస్త్ర సంచులు వాడుదాం. సో ఇప్పుడు మనం జ్వాలా నరసింహస్వామి సన్నిధికి వెళ్తున్నాం. స్టెప్ కౌంట్ వచ్చేసి 6969. ఇక్కడ ఉంది అలాగే. ఎండ ఎక్కువేం లేదు. టైం వచ్చేసి 8:28 అయింది. ఇంకా ఒక 1 hour అయితే నాకు తెలిసి ఎక్కువ ఎండ కాసేస్తుంది. జ్వాలా నరసింహస్వామి దగ్గరికి అయితే వచ్చి దర్శనం చేసుకున్నాం. అభిషేకం చూపించారు, వస్త్రాలు ఇచ్చారు, దండ ఇచ్చారు. చాలా మంచిగా అయింది. హాయ్ చెప్పు. ఇది రక్తగుండం. ఇప్పుడు మెయిన్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. ఉగ్రస్తంభం దగ్గరికి మెయిన్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. సో చూద్దాం ఎలా తాడులు పట్టుకొని పైకి ఎక్కాలంట. ఫోన్ అవైలబుల్గా మనకి పట్టుకోవడానికి అవైలబుల్గా ఉంటే మీకు వీడియో తీసి పెడతాను. ఏదో విధంగా నేను తీసి పెడతాను, తెలియాలి కదా మీకు కూడా. ఇటొక వే ఉంది, ఇటొక వే ఉంది. ఇక్కడ 2 దారులు ఉన్నాయి. ఒకటి కొంచెం ఈజీగా ఉందంట, ఒకవైపు కొంచెం కష్టంగా ఉంది. మనకు కొంచెం సైన్ టీటా ఎక్కువ కదా, కష్టం వైపు వచ్చాం. కొంచెం ఫిట్నెస్ ఎక్కడో కాదు, ఇక్కడ ఉపయోగపడుతుంది. అందుకే ఫిట్నెస్ ఇంపార్టెంట్ అంటారు. ఎస్, వి ఆల్మోస్ట్. ఎండ కొంచెం మంచిగా ఉంది, లేకపోయి ఉంటేనా అయ్య బాబోయ్. కొంచెం ముందుకు పెండి విడుచుకుంటూ వెళ్తే బాగానే ఉంది. ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. అదిగో ఆ ప్లేస్కి వెళ్ళాలి. దగ్గరలో ఉన్నా, వెళ్ళిపోవచ్చు. ఈజీ. మెయిన్ సీన్ ఏంటంటే ఎక్కినప్పుడు బాగానే ఎక్కేస్తున్నాం, దిగినప్పుడు మళ్ళీ ఇలాగే దిగాలటే. అమ్మ, ఎక్కడమే కష్టం అనుకున్నా, దిగడం ఇంకా కష్టం. చెప్పానుగా, ఎండ మామూలుగా లేదు. ఇంకా దిగినప్పుడు ఇంకా ఘోరంగా ఉంటుంది. We made it. మొత్తానికి వచ్చేసాం. అరే బౌల్. We made it, Priya. We made it. ఇలా వెళ్ళాలి.
వచ్చేసాం నరసింహ స్వామికి జై. చెప్పులు ఇక్కడ వదిలేరు, సో పైకి పోవాలి. మనం వెళ్ళాల్సింది అక్కడికి. హాయ్ లీన్ లాడ్స్ యా. సబ్స్క్రైబర్స్ కాదు, మనకి ఇన్స్టాగ్రామ్లో అప్ టు 11,000 మంది ఉన్నారు. లీన్ లాడ్స్ LADS LEAN వచ్చాము. ఇది ఎక్కేస్తే వచ్చేసినట్టే. పాదాలు ఉన్నాయి ఇక్కడ. గాలి బీభత్సంగా ఉంది. హరి బోల్. 10కి స్టార్ట్ అయ్యాం, 10:44కి ఎండ్ చేసాము. రియల్లీ వి నెయిల్డ్ ఇట్. సూపర్. చాలా చాలా అంటే చాలా హై పిచ్లో హ్యాపీనెస్ ఉంది. మొత్తానికి అయితే దిగిపోయాం. కిందకి దిగుతున్నప్పుడు వీడియోలు తీయడానికి అవ్వలేదు, ఎందుకంటే ఎండ, అందులోని రాళ్ళు, చెప్పులు వేసుకోలేదు. సో చాలా జాగ్రత్తగా దిగాం. అండ్ ఇప్పుడు మనం 2 టెంపుల్స్ని కవర్ చేసాం. ఇంకా 3 టెంపుల్స్ బాకీ ఉన్నాయి. సో ఆ మిగతా 3 టెంపుల్స్ కూడా కవర్ చేసేద్దాం. సో లెట్స్ గో. ఇప్పుడు వారాహ నరసింహ స్వామి సన్నిధి ఇది ఒక టెంపుల్ అండ్ ఇదొక టెంపుల్. సో ఈ 2 టెంపుల్ని ఇప్పుడు కవర్ చేయాలి. ఆయాసం అమ్మో, అన్నీ ఆల్మోస్ట్ మెట్లే ఉన్నాయి అన్నీ. సో కవర్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇందాక మనం శ్రీ వారాహ నరసింహస్వామి సన్నిధికి వెళ్ళాం. ఇప్పుడు శ్రీ మాలోల నరసింహస్వామి సన్నిధికి వచ్చాం. ఇక్కడ మ్యాక్సిమం అన్ని స్టెప్సే ఉన్నాయి. అండ్ దీని తర్వాత ప్రహ్లాద్ బడికి వెళ్ళిపోతే మన 5 టెంపుల్స్ కంప్లీట్ అయిపోయినట్టే. శ్రీ మాలోల నరసింహస్వామి అని ఎందుకంటారంటే ఇక్కడ నరసింహస్వామి లక్ష్మీదేవితో ఉంటారంట. సో అందుకు మాలోల నరసింహస్వామి అంటారంట. పంతులు గారిని అడిగితే చెప్పారు. ఓకే, మా ప్రహ్లాద్ బడి పైనేనా? ఓకే అమ్మా. మాలోల నరసింహస్వామి సన్నిధి నుంచి ఒక 200 మీటర్స్లో ప్రహ్లాదుని బడి ఉంటుందంట. కొంచెం దూరం, కానీ విజిట్ చేయాల్సిన ప్లేస్ అని చెప్పారు. అంటే రిటర్న్లో ఒక బ్రో వస్తే అతన్ని అడిగాను. సో పక్క విజిట్ చేయండి అని చెప్పారు. మామూలుగా విజిట్ చేస్తాం, ఇంకా పక్క అన్నప్పుడు పక్క విజిట్ చేయాలిగా. అమ్మా రామచంద్ర ప్రభు. మళ్ళీ మనం అక్కడికి పోవాలంటే ముందు ఇక్కడ బైక్ కంప్లీట్ చేసుకోవాలి. ప్లేస్ బాగుంది. సమ్మర్ వల్ల ఆగిపోయిందేమో, లేకుంటే ఇదంతా వాటర్తో ఉంటుందేమో. మందిరిదా? థ్యాంక్ యూ. ఇక్కడ అక్షరాలు ఉన్నాయి. సంస్కృతంలో ప్రహ్లాదుడు రాసుకున్నారంట. ఇది అలా ఒక 5 కిలోమీటర్స్ వరకు ఆ అక్షరాలు ఉన్నాయంట. అక్కడ బడి. ఈ ప్లేస్లోని కాయాదుదేవి ఏడ్చారంట ప్రహ్లాదుడిని కొడుతుంటే. సో అక్కడి నుంచి మనకి చుక్క నీళ్లు పడుతూ ఉన్నాయి. మొత్తానికి 5 టెంపుల్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేనైతే ఈ ట్రిప్లో చాలా విషయాలు తెలుసుకున్నా, ఆ విషయాలు మీతో షేర్ చేశాను. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ది గంట.